మనం ఇవాళ క్లాస్లో డాంప్డ్ వైబ్రేషన్స్ అంటే ఏంటో చూద్దామమ్మా. డాంప్డ్ వైబ్రేషన్స్ వీటి సంగతి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మనం ఏంటి అవరుద్ధ కంపనాలు. ఈ అవరుద్ధ కంపనాల్లో మనం 3 వెరైటీస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏమిటా 3 వెరైటీస్ అంటే అతి అవరుద్ధము, అల్ప అవరుద్ధము, సందిగ్ధ అవరుద్ధము. సో ఈ మూడింటి గురించి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. సో ఈ మూడు కూడా అంటే అతి అవరుద్ధము, అల్ప అవరుద్ధము మరియు సందిగ్ధ అవరుద్ధము, ఈ 3 కేసెస్ చూసాము. అట్లాగే లాగర్థమిక్ డిక్రిమెంట్ అంటే ఏంటి అండి? లాగర్థమిక్ డిక్రిమెంట్ అంటే సంవర్గమాన క్షీణత, దాని గురించి కూడా మనం చెప్పడం జరిగింది. తర్వాత కంప్లీట్ నోట్స్ నేను తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరికీ కూడా నేను పీడిఎఫ్ చేసి పంపించాను, అదొకసారి చూడండి అమ్మా. సో ప్రజెంట్ క్లాస్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్. బలాత్కృత కంపనాలు అంటే ఏంటో నేను చెప్పబోతున్నాను. అమ్మా నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ప్లీజ్ లెట్ మీ నో. రెస్పాండ్ ఎనీవన్? కనిపించట్లేదమ్మా? ఓకే ఓకే ఓకే. సో లెట్ us షేర్ మై స్క్రీన్. అమ్మా ఇప్పుడు రా. ఓకే ఓకే. సో బలాత్కృత కంపనాలు అంటే మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే దాన్ని ఫోర్స్డ్ వైబ్రేషన్స్ అంటారు. ఫోర్స్డ్ వైబ్రేషన్స్. సో మరి ఫోర్స్డ్ వైబ్రేషన్స్ అంటే ఏంటి అనేది నేను చెప్తున్నాను. మరి ఇప్పుడు 3 రకాల కంపనాల గురించి మనం నేర్చుకున్నాం. ఫ్రీ వైబ్రేషన్స్, డాంప్డ్ వైబ్రేషన్స్. ఇప్పుడు థర్డ్ టైప్ వచ్చేసి ఫోర్స్డ్ వైబ్రేషన్స్. సో ఫ్రీ వైబ్రేషన్స్ అంటే when the body is made to vibrate by using some external force, and even after the removal of external force the body continues to be vibrate for some time. Such vibrations are called free vibrations. ఒక వస్తువు నేను తీసుకున్నాను, ఆ వస్తువుని కంపింపజేశాను బలాన్ని ఉపయోగించి, బలాన్ని తొలగించాను, అయినప్పటికీ అది కొంతసేపటి వరకు కంపనాలు చేస్తానే ఉంది. అటువంటి కంపనాలను ఏమని పిలుస్తామంటే స్వేచ్ఛా కంపనాలు అంటారు. అలా కాకుండా వస్తువుని నేను వైబ్రేట్ చేసిన తర్వాత అది బికాస్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ మీడియం, యానకము కలిగించే అవరోధ బలాల వల్ల ఏమవుతుందంటే క్రమంగా దాని కంపనాలు క్షీణిస్తాయి. యాజ్ టైమ్ గోస్ ఆన్ ద amplitude of the vibrating body diminishes due to the presence of damping forces offered by the air medium. Such vibrations are called damped vibrations. కాబట్టి మనం ఒక వస్తువును కంపింపజేస్తే గాలిలో గాలి కలిగించే అవరోధ బలం వల్ల దాని కంపనాలు క్రమంగా క్షీణిస్తాయి. అటువంటి కంపనాలను మనం ఏమని పిలుస్తారంటే అవరుద్ధ కంపనాలు అని పిలవడం జరుగుతుంది. దాన్ని డాంప్డ్ వైబ్రేషన్స్ అని మనం పిలుస్తాం. మరి ఇప్పుడు ఏం చేద్దామయ్యా అంటే ఇవాళ క్లాస్లో థర్డ్ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ అంటే ఫోర్స్డ్ వైబ్రేషన్స్ గురించి నేను చెప్పబోతున్నాను. ఫోర్స్డ్ వైబ్రేషన్స్ అంటే ఏంటి, బలాత్కృత కంపనాలు అంటే ఏంటి, దీనికి ఒక సమీకరణము, పరిష్కారం ఏదైతే ఉంటుందో దాని గురించి ఇవాళ క్లాస్లో మనం నేర్చుకుందాం. సో మొదట చూడండి అమ్మా. ఫస్ట్ ఎస్ ఓకే. సో దీస్ ఆర్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్. సో ఫోర్స్డ్ వైబ్రేషన్స్ మీకు తెలిసిందే, బలాత్కృత కంపనాలు. మరి ఇప్పుడు నేనేం చేశానంటే వస్తువు మీద బాహ్య బలాన్ని ప్రయోగించడం వల్ల ఆ వస్తువు కంపనాలు చేస్తుంది అనుకోండి. వస్తువు మీద నేను బాహ్య బలాన్ని ప్రయోగించాను, అందువల్ల వస్తువు ఏం చేస్తుందండి, కంపనాలు చేస్తుంది. సో అటువంటి వస్తువు ఏం చేస్తుందయ్యా అంటే తన సొంత పౌనఃపున్యంతో కాకుండా వేరే ఇతర పౌనఃపున్యంతో కంపిస్తుంది. తన సొంత పౌనఃపున్యంతో కాకుండా ఇతర పౌనఃపున్యంతో వస్తువు కంపిస్తుంది. అటువంటి కంపనాలను మనం ఏమని పిలుస్తామంటే బలాత్కృత కంపనాలు అని పిలుస్తాం. సో చూడండి అమ్మా, when the body is made vibrate so when a body is made vibrate by the application of external force, బాహ్య బలాన్ని నేను ఉపయోగించి వస్తువు మీద ఆ వస్తువు కంపించేటట్లు చేశాను.
వస్తువు తన సొంత పౌనఃపున్యంతో కాకుండా బాహ్యబల పౌనఃపున్యంతో కంపిస్తే దాన్ని ఫోర్స్డ్ వైబ్రేషన్స్ అని పిలుస్తాం. ఇఫ్ ద బాడీ వైబ్రేట్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ బాహ్య ఆవర్తన బలం ప్రయోగించడం వల్ల వస్తువు కంపిస్తుంది. అండ్ ఇట్ వైబ్రేట్ విత్ ఎ ఫ్రీక్వెన్సీ అదర్ దాన్ ఇట్స్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ తన సహజ పౌనఃపున్యంతో కాకుండా వేరే ఇతర పౌనఃపున్యంతో కంపిస్తుంది. దెన్ సచ్ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆర్ కాల్డ్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్. అటువంటి కంపనాలను మనం బలాత్కృత కంపనాలు అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ కింద ఏం చెప్తున్నానంటే, సపోజ్ మీరు ఒక ట్యూనింగ్ ఫోర్క్ తీసుకోండి. ట్యూనింగ్ ఫోర్క్ అంటే తెలుగులో దాన్ని శృతి దండము అంట. ఈ శృతి దండాన్ని నేను రబ్బర్ సుత్తితో కొడితే భుజాలు కంపిస్తాయి. ఇప్పుడు వెన్ దిస్ ట్యూనింగ్ ఫోర్క్ ఈస్ కెప్ట్ ఆన్ సమ్ టేబుల్ మీద పెట్టాను అనుకోండి. నా టేబుల్ ఆల్సో వైబ్రేట్, టేబుల్ కూడా కంపిస్తూ ఉంటుంది. ఈ టేబుల్ చేసే కంపనాలను బలాత్కృత కంపనాలని పిలుస్తాం. ఇక్కడ టేబుల్ వైబ్రేషన్ దేనికి సమానము? ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ట్యూనింగ్ ఫోర్క్. ట్యూనింగ్ ఫోర్క్ తాలూకు పౌనఃపున్యం ఎంతో ఆ పౌనఃపున్యంతో కంపిస్తుంది. అందువల్ల దీన్ని ఏమని పిలుస్తామంటే నేను చెప్పిన మాట వినిపిస్తుందా మీకు? ప్లీజ్ రెస్పాండ్ ఎనీవన్. ఓకే గుడ్. సో దీన్ని మనం ఫోర్స్డ్ వైబ్రేషన్స్ లేదా బలాత్కృత కంపనాలు అని పిలవడం జరుగుతుంది. సో వస్తువు చూడండి, ఇక్కడ శృతి దండం తీసుకున్నాను, రబ్బర్ సుత్తుతో కొట్టాను, ఆపేశాను, కానీ కొంతసేపటి దాకా అది ఊగుతూ ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ ఫ్రీ వైబ్రేషన్స్, స్వేచ్ఛా కంపనాలు. అదే శృతి దండం, వెన్ ద సేమ్ ట్యూనింగ్ ఫోర్క్ ఈస్ కెప్ట్ ఆన్ టేబుల్, ద వైబ్రేషన్స్ అక్కర్డ్ ఇన్ టేబుల్ ఆర్ నోన్ యాజ్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్. ఆ టేబుల్లో జరిగేటువంటి కంపనాలను బలాత్కృత కంపనాలను మనం పిలుస్తాం. సో బలాత్కృత కంపనాలు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా వెన్ ఎ బాడీ వైబ్రేట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్, దెన్ ఇట్ వైబ్రేట్స్ విత్ ఫ్రీక్వెన్సీ అదర్ దాన్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. తన సొంత పౌనఃపున్యంతో కాకుండా వేరే పౌనఃపున్యంతో కంపిస్తుంది. వాటిని బలాత్కృత కంపనాలని మనం పిలుస్తాం. సో ఇక్కడ మనం ఒక అవకలన సమీకరణం, డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుని రావాలి. ప్రీవియస్ క్లాసెస్లో సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్కి తెచ్చాం, డాంప్డ్ ఆసిలేటర్కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెచ్చాం, వాటికి సొల్యూషన్ చూసాం. అట్లాగే ఫోర్స్డ్ ఆసిలేషన్స్ కూడా మనం ఏం చేద్దామయ్యా అంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెద్దాం. ఫర్ దిస్ లెట్ us కన్సిడర్ an ఆసిలేటర్ ఆఫ్ మాస్ m ద్రవ్యరాశి, ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ అంటే చూడండి అమ్మా, పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టి ప్రతి ఒక అర నిమిషానికి నువ్వు ఉయ్యాలు ఊపుతున్నావు అనుకో. ప్రతి ఒక అర నిమిషానికి నేనేమన్నాను, ఎవ్రీ హాఫ్ మినిట్కి ద ల్యాడర్ ఈజ్ మేడ్ టు వైబ్రేట్. సో ప్రతి అర నిమిషానికి అంటే మళ్ళీ ఫోర్స్ పనిచేస్తూ ఉంది. దాన్ని ఏమంటారంటే ఆవర్తన బలము అని పిలుస్తాం. అటువంటి బలాన్ని ఆవర్తన బలము అని పిలుస్తాం. సో ఆ ఆవర్తన బలాన్ని ఎఫ్ కాస్ ఒమేగా టీతో రాస్తున్నాను. ఒమేగా అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది అప్లైడ్ ఫోర్స్, అంటే ఎంతకాలం తర్వాత ఫోర్స్ పనిచేస్తుంది, ప్రతి అర నిమిషానికి అన్నాను. ఆ టైంని చెప్పేది ఒమేగా అనమాట. ఒక నిమిషంలో ఎన్నిసార్లు ఫోర్స్ పనిచేస్తుంది అది తెలియజేసేది ఒమేగా. సో ఇప్పుడు ఎప్పుడైతే ఫోర్స్ పనిచేసిందో డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం వచ్చింది. స్థానభ్రంశాన్ని ఎక్స్ అనుకున్నాను. న్యూటన్స్ లా నుంచి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు, రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు md2x/dt². సో ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఎట్ ఎనీ టైమ్ ఈజ్ గివెన్ బై న్యూటన్స్ లా ప్రకారం ఏంటంటే md2x/dt² కి సమానం. సో md2x/dt² ఈజ్ యువర్ ఫోర్స్. న్యూటన్స్ లా ప్రకారం నీకు ఫోర్స్ అని. ఇప్పుడు ఈ బలాత్కృత కంపనాలు చేస్తున్న వస్తువు మీద ఎన్ని బలాలు పనిచేస్తాయి? వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద ఆసిలేటర్? ఎన్ని బలాలు పనిచేస్తున్నాయి డోలన్ మీద? వన్ ఈజ్ ఏంటంటే రెస్టోరింగ్ ఫోర్స్, పునఃస్థాపక బలము. యు నో ద రెస్టోరింగ్ ఫోర్స్. ఏం చెప్పాను? ఒక స్ప్రింగ్ తీసుకొని బయటికి లాగేసి వదిలే, మళ్ళీ స్ప్రింగ్ ఒరిజినల్ స్టేట్కి వస్తుంది. ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఎలాస్టిక్ ఫోర్స్ విచ్ ఈజ్ నోన్ యాజ్ రెస్టోరింగ్ ఫోర్స్, పునఃస్థాపక బలం. దాన్ని -kx రాశాను. సెకండ్ వన్ ఈజ్ ఫోర్స్ ఆఫర్డ్ బై రెసిస్టివ్ ఫోర్స్ ఆఫర్డ్ బై మీడియం, యానకం కలిగించే అవరోధ బలం. యానకం కలిగించే అవరోధ బలం అంటే నువ్వు సైకిల్ మీద పోతా ఉన్నావు,
సైకిల్ మీద లేదా బండి వేసుకొని గాలిలో పోతున్నావు, గాలి కలిగించే అవరోధ బలం, నీ మీద గాలి కలిగిస్తుంది అవరోధ బలాన్ని. దాన్ని ఏమని పిలుస్తామంటే డాంపింగ్ ఫోర్స్ లేదా నిరోధక బలము లేదా అవరోధ బలము. దాన్ని ఎట్లా రాస్తాం మనం? ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు -r ఇంటూ dx/dt. బికాస్ నిన్న క్లాస్లో చెప్పుకున్నాం మనం, అకార్డింగ్ టు స్టోక్స్ లా దిస్ విస్కస్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వెలాసిటీ ఆఫ్ ది వెలాసిటీ అండ్ ఇట్ ఈజ్ ఆపోజిట్లీ డైరెక్టెడ్. ఏమండి, వెలాసిటీకి వ్యతిరేకంగా అంటే నువ్వు కదులుతున్న దిశకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎవరు? విస్కస్ ఫోర్స్ లేదా స్నిగ్ధతా బలం. గాలిలో ప్రయాణిస్తే గాలి కలిగజేస్తుంది, ఇంకో యానకంలో ప్రయాణిస్తే ఆ యానకం నీకు అవరోధ బలాన్ని కలిగిస్తుంది. ఆ అవరోధ బలాన్ని -r dx/dtగా రాసింది. మూడో బలం ఏంటి? నువ్వు ప్రయోగిస్తున్నావే. నేను ఇందాకేమన్నాను? ఉయ్యల్లో బాబుని పడుకోబెట్టి ప్రతి 6 నిమిషానికి నేను బలాన్ని ప్రయోగిస్తున్నాను. సో దట్ ఈస్ కాల్డ్ పీరియాడిక్ ఫోర్స్. ఈ పీరియాడిక్ ఫోర్స్ ఎంత అండి? F cos ωt. కాబట్టి 3 బలాలు పనిచేస్తున్నాయి. ఒకటి రెస్టోరింగ్ ఫోర్స్, పునఃస్థాపక బలము. రెండోది విస్కస్ ఫోర్స్, యానకం కలిగించే అవరోధ బలం. మూడోది ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్, బాహ్య ఆవర్తన బలం. కాబట్టి ఈ 3 బలాలు మొత్తం తీసుకుంటే FR ప్లస్ F క్యాపిటల్ R ప్లస్ F ఎక్స్టర్నల్. రిజల్టెంట్ ఫోర్స్ మనం ఎలా రాసుకున్నాము? న్యూటన్స్ లా నుంచి md2x/dt² కింద రాసుకున్నాం. కాబట్టి మనకి ఈక్వేషన్ ఎట్లా వచ్చిందండి? ఒకసారి చూడండి, md2x/dt². ఇది న్యూటన్స్ లా ప్రకారం ఫోర్స్ అండి. ఎవరికి సమానం? రెస్టోరింగ్ ఫోర్స్ 1. రెండోది ఏంటంటే డాంపింగ్ ఫోర్స్ -r ఇంటూ dx/dt. మూడోది ఏమిటండి? మన ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ cos ωt అన్నారు. F అంటే యాంప్లిట్యూడ్, బాహ్య బలం యొక్క యాంప్లిట్యూడ్, డోలన పరిమితి. ఒమేగా అంటే దాని ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు దీన్ని రీఅరేంజ్ చేశాను అనుకోండి, md2x/dt² ప్లస్ ఫస్ట్ dx/dt రాస్తాను, r dx/dt ప్లస్ తర్వాత kx రాస్తాను, ఈజ్ ఈక్వల్ టు అవతల పక్క అలాగ ఉంచేస్తాను F cos ωt. m చేత టోటల్ ఈక్వేషన్ డివైడ్ చేయండి. అప్పుడు d2x/dt² ప్లస్ r/m ఇంటూ dx/dt ప్లస్ k/m ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు f/m ఇంటూ cos ωt అని వస్తుంది. ఓకే అమ్మా, అంతా m చేత భాగించండి. ఎంటైర్ ఈక్వేషన్ ఇస్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ ది ఆసిలేటర్ m. నౌ పుట్ సమ్ వాల్యూస్. r/m అంటే 2b అనుకున్నాం, వేర్ 2b ఈజ్ డాంపింగ్ ఫోర్స్, అవరుద్ధ బలాన్ని తెలియజేసేదాన్ని 2b అంటాము. r/mతో చూపిస్తాం. k/m ఈజ్ ω02. ω02 అంటే ω అంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వైబ్రేటింగ్ బాడీ, కంపిస్తున్న వస్తువు యొక్క సహజ పౌనఃపున్యం ω0. బాహ్య బలం యొక్క పౌనఃపున్యం ω, వస్తువు యొక్క సహజ పౌనఃపున్యం ω0. ω ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదా దాన్ని డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ అంటారు. చోదిత పౌనఃపున్యము డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ, ω0 న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. అప్పుడు ఈక్వేషన్ ఎలా మారిందండి? d2x/dt² ప్లస్ 2b టైమ్స్ dx/dt ప్లస్ ω02x ఈజ్ ఈక్వల్ టు ఈ f/m ఉంది చూసారు, దాన్ని స్మాల్ f గా రాస్తాను. స్మాల్ f ఇంటూ cos ωt. దిస్ ఈజ్ యువర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. బలాత్కృత కంపనాలు చేస్తున్న డోలని ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ బాడీ దట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్. సో దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫోర్స్డ్ ఆసిలేటర్, బలాత్కృత డోలని యొక్క అవకలన సమీకరణం. సో అదే నేను ఇక్కడ రాశానండి, చూడండి. therefore md2x/dt² ప్లస్ r dx/dt ప్లస్ kx is f cos ωt. m చేత భాగించాను, r/m ని 2b అన్నాను, k/m ని ω02 అన్నాను, f/m ని స్మాల్ f అన్నాను. ఓకే, సో ఇది మెకానికల్ ఈక్వివలెన్స్ అండి, రెసిస్టెన్స్ అంటాం. మెకానికల్ ఈక్వివలెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, సహజ పౌనఃపున్యం. ఏమండి, ఎఫ్ అంటే ఇక్కడ ఇదేమో బలం అండి, ఇది బలం యొక్క కంపన పరిమితి, బాహ్య బలం యొక్క డోలన పరిమితి, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్. మరి ఈ సమీకరణం 1 నుండి చూసారా, దీని తాలూకు పరిష్కారం మనకు కావాలి. సో పరిష్కరించడానికి నేను ఏం చేస్తానంటే, ఇది ఒక సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి దీని సొల్యూషన్ ఇట్లా ఊహించుకుంటాను. సో సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు a cos ωt మైనస్ θ అనుకుందాం. f ఈజ్ ఈక్వల్ టు a cos ωt మైనస్ θ అనేది సొల్యూషన్ అనుకుందాం. ఇందులో నీకు ఎవరు తెలియదు, ఏ ఎవరో తెలియదు, θ ఎవరో తెలియదు, వాటిని మనం కనుక్కోవాలి. సో ద సొల్యూషన్ ఆఫ్
సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఏ కాస్ ఒమేగా టీ మైనస్ తీటా అంటున్నాను. సో చూద్దాం. సో నీకు ఈక్వేషన్ ఏంటండి, d2x/dt², ఇవి గుర్తుండిపోవాలమ్మా. 2b టైమ్స్ dx/dt ప్లస్ ω02x ఈజ్ ఈక్వల్ టు f cos ఒమేగా టీ. దిస్ ఈజ్ యువర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1. దీని సొల్యూషన్ ఏమనుకున్నాను, x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ మైనస్ తీటా. ఏమంటే ఇందులో ఏ అండ్ తీటా ఆర్ కాన్స్టెంట్స్, తెలియదు నాకు, వాటిని నేను కనుక్కోవాలి. దీనికోసం ఏం చేస్తున్నాను చూడండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకుంటే డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు టైం. విత్ రెస్పెక్ట్ టు టైం నేను ఈ సమీకరణాన్ని అవకలనం చేస్తున్నాను కాలం పరంగా. దేర్ఫోర్ dx/dt ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటాకి అవకలనం మైనస్ సైన్ తీటా, కాబట్టి మైనస్ ఏ, ఇక్కడ ఒమేగా బయటకు వస్తుంది, ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ తీటా. ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్, తీటా అనేది కాన్స్టెంట్, కాబట్టి ఇక్కడ టీ నేను ఎవరి పరంగా అవకలనం చేస్తున్నాను, టీ పరంగా అవకలనం చేస్తున్నాను. ఇదంతా మనం తీటా అనుకుంటే కాస్ తీటాకి మైనస్ సైన్ తీటా, సారీ ఇక్కడ మైనస్ సైన్ తీటా, ఏమండి మైనస్ సైన్ తీటా, కాస్ తీటాకి మైనస్ సైన్ తీటా, ఒమేగా టీకి అవకలనం చేస్తే ఒమేగా. సో మనకు dx/dt వాల్యూ ఎంత వచ్చిందండి, దేర్ఫోర్ dx/dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా సైన్ ఒమేగాకి మైనస్ తీటా. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. ఈ సమీకరణంలో dx/dt నాకు వచ్చింది, x ఎంతో తెలుసు. ఇప్పుడు d2x/dt² కట్టాను అంటే మళ్ళీ ఈక్వేషన్ 3ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం, కాలం పరంగా ఇంకొకసారి అవకలనం చేస్తే d2x/dt² ఈజ్ ఈక్వల్ టు, దీన్ని అవకలనం చేస్తున్నాను, మైనస్ ఏ సైన్ తీటాకి కాస్ తీటా వస్తుంది, కాబట్టి కాస్ ఒమేగా టీ మైనస్ తీటా, సైన్ తీటాకి కాస్ తీటా. మళ్ళీ ఒమేగా టీకి అవకలనం చేస్తే ఇంకో ఒమేగా వస్తుంది, ఆల్రెడీ ఒక ఒమేగా ఉంది, ఇంకొక ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 4. సో నాకు d2x/dt² వాల్యూ వచ్చింది, dx/dt వాల్యూ వచ్చింది. ఈ వాల్యూస్ని ఈ సమీకరణంలో ప్రతిక్షేపించండి, అంటే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ ఏమండి, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 1 ఇందులో ప్రతిక్షేపించాలండి. d2x/dt² వాల్యూ ఇది, dx/dt వాల్యూ ఇది, x వాల్యూ ఇది, ఈ మూడింటిని సమీకరణం 1లో ప్రతిక్షేపించాలి. అదే నేను చేశానండి, ఒకసారి చూడండి. సో ఇది సొల్యూషన్ అనుకున్నాను నేను, సొల్యూషన్ అనుకొని dx/dt కట్టాను, d2x/dt² కట్టాను, దీంట్లో ప్రతిక్షేపించాలి. ప్రతిక్షేపిస్తే చూడండి d2x/dt² ఎంత, మైనస్ ఏ ఒమేగా² కాస్ ఒమేగా టీ మైనస్ తీటా ఇంటూ 2b టైమ్స్ dx/dt ఎంత, మైనస్ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ మైనస్ తీటా. సో ఇది d2x/dt², ఇది ఫస్ట్ పదం ఏంటమ్మా d2x/dt², రెండో పదం ఏంటమ్మా 2b dx/dt, మూడో పదం ఏంటమ్మా ω02x ఈజ్ ఈక్వల్ టు స్మాల్ f ఇంటూ కాస్ ఒమేగా టీ. ఇది కదమ్మా ఈక్వేషన్. ఇందులో d2x/dt² వాల్యూ నాకు తెలుసు కాబట్టి అది ప్రతిక్షేపించాను, ఫస్ట్ పదం అయిపోయింది. రెండో పదం 2b dx/dt కదా, dx/dt ఎంత, మైనస్ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ మైనస్ తీటా, అది ప్రతిక్షేపించాను. మూడో పదం ఏంటమ్మా ω02 ఇంటూ ఎక్స్ వాల్యూ ఏమనుకున్నాను, కాస్ ఒమేగా టీ మైనస్ తీటా అనుకున్నాను. రైట్ సైడ్ ఏముంది, ఎఫ్ కాస్ ఒమేగా టీ. సో ఇందులో ప్రతిక్షేపించాలండి. ఇప్పుడు మనం ఏం చేద్దామండి, ఇందులో చూడండి, ఇక్కడ చూడండి, రెండిట్లో కూడా ఇక్కడ కాస్ ఒమేగా టీ మైనస్ తీటా ఉంది, ఇక్కడ కాస్ ఒమేగా టీ మైనస్ తీటా ఉంది. అంటే మొదటి పదంలో కాస్ ఒమేగా టీ మైనస్ తీటా ఉంది, మూడో పదంలో కాస్ ఒమేగా టీ మైనస్ తీటా ఉంది. దాన్ని కామన్ తీసానండి. కామన్ తీస్తే ఇక్కడ ఇది ప్లస్ కాబట్టి మొదట రాశాను, ఇక్కడ ఏ ω02 వస్తుంది, ఇక్కడ మైనస్ ఏ ω² వస్తుంది. కాబట్టి ఏ కూడా బయటికి తీస్తే ω02 అండ్ ω² ఇంటూ కాస్ ఒమేగా టీ మైనస్ తీటా, మిగతా పదము ఈజ్ ఈక్వల్ టు, రైట్ హ్యాండ్ సైడ్ ఏముందమ్మా, రైట్ హ్యాండ్ సైడ్ నీకు ఉంది కాస్ ఒమేగా టీ, ఎఫ్ కాస్ ఒమేగా టీ. దీన్ని ఎలా రాస్తున్నాను చూడండి, కాస్ ఒమేగా టీ మైనస్ తీటా ప్లస్ తీటా, ఇలా రాసుకోవచ్చు కదా మనం. ఎందుకు, మైనస్ తీటా ప్లస్ తీటా క్యాన్సిల్ అయితే కాస్ ఒమేగా టీయే ఉంటుంది. కాబట్టి కాస్ ఒమేగా టీని ఇలా రాసుకుంటే నాకేంటి వస్తుందంటే, రైట్ సైడ్ కూడా ఒమేగా టీ మైనస్ తీటా పదాలు వస్తాయి. అప్పుడు రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు అనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కోఎఫిషియెంట్స్ని, రైట్ హ్యాండ్ సైడ్ని కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేస్తాం. కాబట్టి కాస్ ఒమేగా టీని ఎలా రాశాను, ఒమేగా టీ మైనస్ తీటా
ప్లస్ తీటా రాశాను. అప్పుడు ఇది ఏ రూపంలో ఉంది నీకు తెలుసు, కాస్ ఏ ప్లస్ బి. కాస్ ఏ ప్లస్ బి ఎవరికి సమానం? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అదే రాశాను చూడండి. ఇదంతా ఏ అనుకో, ఇదంతా బి అనుకో. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి రాశాను. ఓకే అమ్మా. కాబట్టి ఈ ఈక్వేషన్లో రైట్ హ్యాండ్ సైడ్ కాస్ ఒమేగా టీ పదాన్ని కాస్ ఒమేగా టీ మైనస్ తీటా ప్లస్ తీటా కింద రాసుకుంటే ఇది కాస్ ఏ ప్లస్ బి రూపంలో ఉంది. దీన్ని కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి రూపంలో రాయొచ్చు. అట్లా నేను రాశాను. రాస్తే ఈ ఈక్వేషన్ అన్నిటిలకు ట్రూ కావాలంటే దిస్ ఈక్వేషన్ ఇఫ్ దిస్ ఈక్వేషన్ మస్ట్ ట్రూ ఫర్ ఆల్ టైమ్ వాల్యూస్ ఎప్పుడవుతుంది అంటే రెండు వైపులా కాస్ ఒమేగా టీ మైనస్ తీటా పదాలను ఈక్వేట్ చేయాలి. సో పై సమీకరణంలో అన్ని టీ విలువలకు నిజం కావాలంటే కాస్ ఒమేగా టీ మైనస్ తీటా సైన్ ఒమేగా టీ మైనస్ తీటా గుణకాలు కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేయాలి. చూడమ్మా ఇక్కడ చూడండి. ఫస్ట్ కాస్ ఒమేగా టీ మైనస్ తీటాకి గుణకం ఏంటి? గుణకం అంటే ఏంటి? దాని పక్కన ఎవరున్నారు? కోఎఫిషియెంట్. ఇదండి. ఇక్కడ కాస్ ఒమేగా టీ మైనస్ తీటాకి పక్కన ఎవరున్నారు? ఎఫ్ కాస్ తీటా ఉంది. కాబట్టి ఎఫ్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ ఎవరికి సమానం? ఏ ఇంటూ ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ సమానం. అర్థమైందమ్మా? కాస్ ఒమేగా టీ మైనస్ తీటా ఇదంతా ఈక్వేషన్కి లెఫ్ట్ సైడ్ ఇది, రైట్ సైడ్ ఇది. లెఫ్ట్ సైడ్ కాస్ ఒమేగా టీ మైనస్ తీటా గుణకం ఎవరు? కోఎఫిషియంట్ ఎవరు? ఏ ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్. ఇది రైట్ సైడ్ కాస్ ఒమేగా టీ మైనస్ తీటాకి కోఎఫిషియంట్ ఎవరు? ఎఫ్ కాస్ తీటా. అట్లాగే సైన్ ఒమేగా టీ మైనస్ తీటాకి గుణకం ఎవరు? మైనస్ 2ba ఒమేగా రాశానండి ఇక్కడ. ఏమండి రైట్ సైడ్ ఎవరున్నారండి? సైన్ ఒమేగా టీ మైనస్ తీటాకి మైనస్ ఎఫ్ సైన్ తీటా. సో మైనస్ ఎఫ్ సైన్ తీటా, రెండు మైనస్లు క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2ba ఒమేగా, ఎఫ్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసి కలపండి. దీన్ని స్క్వేర్ చేసావనుకో ఎఫ్ కాస్ తీటా స్క్వేర్. లెఫ్ట్ సైడ్ ఏ ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. దీన్ని స్క్వేర్ చేసావనుకో ఎఫ్ సైన్ తీటా హోల్ స్క్వేర్. దీన్ని స్క్వేర్ చేస్తే 2ba ఒమేగా హోల్ స్క్వేర్. ఇప్పుడు వీళ్ళిద్దరిని స్క్వేర్ చేసాము. ఏ స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని 2 2 4 బి స్క్వేర్ ఏ స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్. ఎఫ్ స్క్వేర్ ఇదేమో కాస్ స్క్వేర్ తీటా సైన్ స్క్వేర్ తీటా. కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1కి సమానం. వెరీ గుడ్, 1కి సమానం. కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్కి సమానం. దీని నుంచి నాకు ఏ స్క్వేర్ కావాలి. ఎందుకు? ఎవడెవడు తెలియదు నాకు. సొల్యూషన్ ఏమనుకున్నాను? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వెరీ గుడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ మైనస్ తీటా అనుకున్నాను. వీడు తెలియదు, వీళ్ళిద్దరిని కనుక్కోవాలి. మనం కనుక్కుంటే పరిష్కారం నాకు వచ్చినట్లే. కాబట్టి ఏ కావాలి నాకు. ఏ కావాలి అంటే ఈ ఈక్వేషన్ నుంచి ఏ కావాలంటే మనం ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ బై ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ఒమేగా స్క్వేర్ అని మనకి ఇచ్చింది. ఏమంటే దాని రూట్ కట్టామనుకో అప్పుడు నాకు ఏ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఏ వాల్యూ నాకు వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై రూట్ ఆఫ్ ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ఒమేగా స్క్వేర్. ఇందులో ప్రతి పదం నీకు తెలియాలమ్మా. ఇలా నేను రాశానంటే ఏ అంటే యాంప్లిట్యూడ్, డోలన పరిమితి. ఎవరి డోలన పరిమితి? బలాత్కృత కంపనాలు చేస్తున్న డోలని యొక్క డోలన పరిమితి. యాంప్లిట్యూడ్ ఆఫ్ అన్ ఆసిలేటర్ దట్ ఈస్ పెర్ఫార్మింగ్ ఫోర్స్డ్ వైబ్రేషన్. మరి స్మాల్ ఎఫ్ ఎవరండి? స్మాల్ ఎఫ్ ఈజ్ ఎఫ్ బై ఎం. ఎఫ్ ఎవరండి? యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, బాహ్య బలం యొక్క డోలన పరిమితి. ఒమేగా నాట్ అంటే ఎవరండి? న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆసిలేటర్, డోలిన్ యొక్క సహజ పౌనఃపున్యం. ఒమేగా ఎవరండి? బలము యొక్క పౌనఃపున్యం, ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ తాలూకు డ్రివెన్ ఫ్రీక్వెన్సీ. బి అంటే ఎవరమ్మా? బి ఈజ్ నథింగ్ బట్ డాంపింగ్, గాలి కలిగించే అవరోధము. సో ఇందులో ప్రతి పదం మనకు తెలుసు. అగైన్ ఇక్కడ ఈక్వేషన్లు చూడండి. ఇక్కడ నాకు ఎఫ్ కాస్ తీటా ఉంది, ఎఫ్ సైన్ తీటా ఉంది. ఇప్పుడు ఎఫ్ సైన్ తీటా బై ఎఫ్ కాస్ తీటా ఈక్వేషన్ 4 బై ఈక్వేషన్ 3 చేశాను అనుకో, సైన్ తీటా బై కాస్ తీటా అంటే ట్యాన్ తీటా వస్తుంది. ట్యాన్ తీటా వస్తే తీటా కట్టొచ్చు. తీటా ఈజ్ ట్యాన్ ఇన్వర్స్ సంథింగ్. కాబట్టి ఏ వచ్చేసింది, తీటా వచ్చేస్తుంది. అదే నేను చేస్తున్నాను చూడండి. ఎఫ్ సైన్ తీటా బై ఎఫ్ కాస్ తీటా చేశాను. ఎఫ్ సైన్ తీటా ఎంత నాకు ఈ ఈక్వేషన్లో? మన ప్రీవియస్ ఈక్వేషన్లో ఎఫ్ సైన్ తీటా ఎవరు?
2BA ఒమేగా. సో 2BA ఒమేగా బై ఎఫ్ కాస్ థీటా ఎవరు? ఎఫ్ కాస్ థీటా అంటే ఏ ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్. అదే మనం చేసాం ఇక్కడ. చేస్తే ఇక్కడ ఎఫ్ క్యాన్సిల్ అయిపోయింది, ఏఏ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు నాకు ఈక్వేషన్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 2B ఒమేగా బై ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ వచ్చింది. లేదా థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 2B ఒమేగా బై ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ అని వచ్చింది. ఏ థీటా విలువలను ఇందాక ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమనుకున్నాం? ఏ కాస్ ఒమేగా టీ మైనస్ థీటా అనుకున్నాం. అందులో ప్రతిక్షేపించి ఏ వాల్యూ నీకు తెలుసు కదా, ఎఫ్ బై రూట్ ఆఫ్ ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4B స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఇంటూ కాస్ ఒమేగా టీ మైనస్ థీటా. ఇందులో థీటా విలువ tan ఇన్వర్స్ 2B ఒమేగా బై ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫోర్స్డ్ ఆసిలేటర్. బలాత్కృత కంపనాలు చేస్తున్న డోలనీ యొక్క పరిష్కారము, అవకలన సమీకరణానికి పరిష్కారం. ఇది 10 మార్క్స్ క్వశ్చన్ అండి. ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడు మీకు? డెడ్యూస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫోర్స్డ్ ఆసిలేటర్ అండ్ ఫైండ్ ఇట్ సొల్యూషన్. బలాత్కృత కంపనాలు చేస్తున్న అవరుద్ధ డోలనికి అవకలన సమీకరణాన్ని రాబట్టి దాని పరిష్కారాన్ని తెలపండి అంటారు. అప్పుడు మనం ఏం చెయ్యాలి? మొదటి మీకు చెప్పినట్లుగా వాట్ ఈజ్ ఫోర్స్డ్ ఆసిలేటర్, బలాత్కృత డోలని అంటే ఏంటి అంటే, ఒక వస్తువు మీద బలాన్ని ప్రయోగిస్తే ఆ వస్తువు తన ఓన్ ఫ్రీక్వెన్సీ, తన న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో కాకుండా ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫ్రీక్వెన్సీతో అది కనుక వైబ్రేట్ అయితే దెన్ దోస్ వైబ్రేషన్స్ ఆర్ కాల్డ్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్. బాహ్య ఆవర్తన వల్ల వస్తువు కంపనాలు చేస్తే అది తన సొంత పౌనఃపున్యము లేదా సహజ పౌనఃపున్యంతో కాకుండా బాహ్య ఆవర్తన బల పౌనఃపున్యము లేదా చోదిత పౌనఃపున్యంతో కంపిస్తే ఆ డోలనాలను బలాత్కృత కంపనాలు అంటారు. ఇఫ్ ద బాడీ ఈజ్ యాక్టెడ్ అపాన్ బై ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ అండ్ ఇట్ మేడ్ వైబ్రేషన్స్, if the frequency of the vibration is not equal to its natural frequency and the body makes vibrations with frequency equal to the frequency of the external periodic force, such vibrations are called forced vibrations. So here body vibrates with driven frequency అంటే చోదిత బలం యొక్క పౌనఃపున్యం. దీనికి ఈక్వేషన్ కావాలి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలి. సో ప్రతిదానికి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెచ్చాం. సింపుల్ ఆసిలేటర్కి తెచ్చాము, డాంప్డ్ ఆసిలేటర్కి తెచ్చాము, ఇప్పుడు ఫోర్స్డ్ ఆసిలేటర్కి తెస్తున్నాం. ఫోర్స్డ్ ఆసిలేటర్ అంటే నువ్వు బలాన్ని ప్రయోగిస్తున్నావు. డాంప్డ్ ఆసిలేటర్ అంటే ఒకసారి బలాన్ని ప్రయోగించి వదిలేసావు, అప్పుడు గాలి వల్ల అది క్రమంగా కంపన పరిమితి తగ్గిపోయి విరామ స్థితికి వచ్చేసింది. అవునా? సో మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, లెట్ ఎం బి ద మాస్ ఆఫ్ ది ఆసిలేటర్, ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ని పీరియాడిక్ అన్నాను కాబట్టి కాస్ టర్మ్ కానీ సైన్ టర్మ్ కానీ కావాలి. మళ్ళీ పునరావృతం అవుతుంది. న్యూటన్స్ లా నుంచి రిజల్టెంట్ ఫోర్స్ ఇది. ఇప్పుడు వస్తువు మీద ఏ బలాలు పనిచేస్తుంది చెప్పాను ఇందాక. ఒకటి రెస్టోరింగ్ ఫోర్స్, రెండోది బికాస్ ద బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ మీడియం, యానకంలో కదిలింది అనుకోండి. మీకు చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, ఏం చెప్పాను గుర్తుందా మీకు? ఒకవేళ వర్షపు బిందువు వాతావరణం లేకపోతే, ఇఫ్ దేర్ ఈజ్ నో అట్మాస్ఫియర్, ఇఫ్ దేర్ ఈజ్ నో ఎయిర్, దెన్ ఆ వాటర్ డ్రాప్లెట్, ఎక్కడో ఆకాశంలో ఏర్పడినటువంటి వాటర్ డ్రాప్లెట్స్, క్లౌడ్లో పుట్టినటువంటి వాటర్ డ్రాప్లెట్ మన నెత్తి మీద పడితే మన తల కొబ్బరికాయలాగా ముక్కలైపోతుంది. అంత స్పీడ్గా వస్తుంది, ఒక బుల్లెట్ లాగా వస్తుంది. కానీ ఎవరు ఆపేస్తున్నారంటే వాతావరణం దాని వేగాన్ని తగ్గించేస్తుంది. టెర్మినల్ వెలాసిటీ రీచ్ అవుతుంది. దా టెర్మినల్ వెలాసిటీని, దాని మీద పనిచేస్తున్న ఫోర్స్ని స్టోక్స్ చెప్తాడు. స్టోక్స్ అనేది శాస్త్రవేత్త పేరు. అకార్డింగ్ టు స్టోక్స్, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద బాడీ ఇన్ ఏ విస్కస్ మీడియం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ వెలాసిటీ. అంటే ఒక మనిషి గాలిలో పరిగెడతా ఉంటే దాని మీద గాలి కలిగించే అవరోధ బలం వాడి వేగానికి అనులోమానుపాతంలో ఉంది. వేగం పెరిగితే ఫోర్స్ పెరుగుతుంది, వేగం తగ్గితే ఫోర్స్ తగ్గుతుంది. దీని డైరెక్షన్ కదిలే దిశకు వ్యతిరేకంగా ఉంటుందని మైనస్ సైన్ చెప్తుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం చెప్పాం పీరియాడిక్ ఫోర్స్ ఎఫ్ కాస్ ఒమేగా. ఈ మూడు కలిపితే న్యూటన్స్ లా ప్రకారం రిజల్టెంట్ ఫోర్ ఎండి స్క్వేర్ ఎక్స్ బై డీజీ వస్తే మనకు కావాలి. అది మనం తీసుకొచ్చాము. ఎంతో భాగిస్తే ఈక్వేషన్ వచ్చింది. ఆర్ బై ఎంని 2b అనుకున్నాం, కే బై ఎంని ఒమేగా నాట్ స్క్వేర్ అనుకున్నాం, ఎఫ్ బై ఎంని స్మాల్ ఎఫ్ అనుకున్నాం. దీని సొల్యూషన్ కావాలి. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీరు మ్యాథ్స్లో తెలుసు. దీని సొల్యూషన్ కాస్ ఒమేగా టీ లేదా సైన్ ఒమేగా టీ పదాలుగా రాయొచ్చును. దీన్ని ఇట్లా అనుకున్నాను, ఇందులో ఏ ఎవరో తెలియదు, తీటా ఎవరో నాకు తెలియదు, వాళ్ళిద్దరిని కనుక్కోవాలి. దానికోసం నేను ఏం చేశానయ్యా అంటే, దీన్ని అవకలనం చేశాను. ఈ ఈక్వేషన్ సొల్యూషన్ని అవకలనం చేశాను, 2 సార్లు చేశాను కాలం పరంగా.
ఫస్ట్ టైం చేస్తే dx/dt వచ్చింది, రెండోసారి చేస్తే d2x/dt² వచ్చింది. దాన్ని ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపించాను. ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపించిన తర్వాత ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేశాను. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. రైట్ సైడ్ నాకు cos ωt ఉంది. cos ωtని ఎలా రాశానంటే cos ωt మైనస్ తీటా ప్లస్ తీటాగా రాసుకున్నాను. మైనస్ తీటా ప్లస్ తీటా క్యాన్సిల్ అయితే ωt మిగులుతుంది. ఇలా రాసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అంటే నాకు రైట్ సైడ్ కూడా cos ωt మైనస్ తీటా sin ωt మైనస్ తీటాలు వస్తాయి. ఇది ఈక్వేషన్ అన్ని టీ వాల్యూస్కి కరెక్ట్ కావాలి అంటే రెండు వైపులా నేను గుణకాలను ఈక్వేట్ చేయాలి. అదే చేశాను. సో దీన్ని cos a ప్లస్ b రూపంలో ఉంది. cos a cos b మైనస్ sin a sin bగా రాసుకున్నాను. రెండు పక్కల cos ωt మైనస్ తీటా sin ωt మైనస్ తీటా కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేశాను. అప్పుడు ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 వచ్చాయి. ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే నాకు ఏ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ తీసుకొచ్చాను. అలాగే ఈ రెండింటిని భాగిస్తే తీటా వాల్యూ వచ్చింది. సో నాకు ఏ వాల్యూ వచ్చింది, తీటా వాల్యూ వచ్చింది. దాని నుంచి నాకు సొల్యూషన్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ఫోర్స్డ్ వైబ్రేటర్ ఆర్ ఫోర్స్డ్ ఆసిలేటర్. సో ప్రతిసారి మనం ఏం చేస్తున్నామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకొస్తున్నాము, అట్లాగే దాని సొల్యూషన్ కూడా చూస్తున్నాము. సొల్యూషన్ చూసాక నేను ఏం చెప్పాను, దాని కండిషన్స్ చెప్పాలి, వేరు కండిషన్స్. ఏమిటా కండిషన్స్ అండి? ఫస్ట్ కండిషన్ చూద్దామండి. ఏలో చూడండి, ఏలో ఎవరెవరు ఉన్నారు నాకు? ω02 ఉంది, ω2. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఒమేగా తక్కువ అంటారు. ఒమేగా ఎవరంటే చెప్పండి? ఒమేగా అంటే డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ. డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీని తెలుగులో ఏమన్నానండి? చోదిత పౌనఃపున్యం. చోదిత పౌనఃపున్యం అంటే ఏంటండి? బలం యొక్క పౌనఃపున్యం. అది తక్కువ ఉందంట. ఎవరికంటే తక్కువ ఉంది? న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆసిలేటర్. డోలన్ యొక్క సహజ పౌనఃపున్యం కంటే తక్కువ ఉంది. వీడెక్కువ, ఎవడెక్కువ? ω0 ఎక్కువ. కాబట్టి ω02 మైనస్ ω2ని నేను ఇంచుమించుగా ఇవ్వమనుకోవచ్చు. వీడు చాలా తక్కువ కాబట్టి ω02గా అనుకోవచ్చు. ఎందుకంటే వీడిని మర్చిపోవచ్చు మనం, చాలా తక్కువ వాల్యూ. అప్పుడు ఈక్వేషన్ ఎలా మారిందండి? ఇది చాలా తక్కువ కాబట్టి ఇది మర్చిపోదాం. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏమో ω02² సమానం అవుతుంది. స్మాల్ ఎఫ్ అంటే f/mకి సమానం, mω02 అంటే kకి సమానం. కాబట్టి ఏ వాల్యూ ఎంత వచ్చిందండి? f/k. ఎఫ్ కాన్స్టెంట్, కే కాన్స్టెంట్, కాబట్టి ఏ కూడా కాన్స్టెంట్ అయింది. ఎప్పుడు అంటే ఒమేగా విలువ ω0 కంటే తక్కువ ఉన్నప్పుడు. వెన్ ద డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లెస్ దెన్ నేచురల్ ఫ్రీక్వెన్సీ, చోదిత పౌనఃపున్యము సహజ పౌనఃపున్యం కంటే తక్కువైతే ఏ డోలన పరిమితి కాన్స్టెంట్ స్థిరంగా ఉంది. మరి తీటా ఏమైందండి? తీటా వాల్యూ ఎంత? tan ఇన్వర్స్ 2b ω/ω02 మైనస్ ω2. ω02 మైనస్ ω2 ఏమో ω02 అనుకోవాలి. ఒమేగా చాలా తక్కువ కాబట్టి చాలా తక్కువ విలువ, ఇదేమో ఎక్కువ విలువ, ఎక్కువ బై తక్కువ సుమారు 0. tan ఇన్వర్స్ 0 అంటే 0. 0 అంటే ఇవి ఒకే దశతో ఉన్నాయి, దశాభేదం లేదు. ఎక్స్ ఏ డైరెక్షన్లో ఉంది, ఫోర్స్ డైరెక్షన్ ఎక్స్ డైరెక్షన్ రెండు ఒకేలా ఉంటాయి. ఎప్పుడంటే మన డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువైనప్పుడు. సో డోలనాలు చేస్తున్న కంపన పరిమితి అనువర్తిత పౌనఃపున్యంపై ఆధారపడదు. కంపన పరిమితి అనువర్తిత పౌనఃపున్యంపై ఆధారపడదు. యాంప్లిట్యూడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ ఏమండి. అండ్ ఎఫ్ మీద మాత్రమే డిపెండ్ అయింది, అది కే కాన్స్టెంట్గా ఉంది. బల స్థిరాంకం కే మీద డిపెండ్ అయింది, ఎఫ్ మీద డిపెండ్ అయింది, f/k వచ్చింది, అది కాన్స్టెంట్. రెండోది వీళ్ళిద్దరు సమానమైతేనండి. ఎవరెవరు సమానమైంది? డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఇద్దరు సమానమయ్యారు. అప్పుడు ఇద్దరి మధ్యలో తేడా 0 అయింది. వాళ్ళిద్దరి మధ్యలో తేడా 0 చేశాను. ఇది 0 అయిపోయింది. ఒమేగా అంటే ω0కి స్క్వేర్, ఒమేగా అంటే ω0కి సమానం అనుకున్నాము. కాబట్టి ఈక్వేషన్ ఇట్లా వచ్చింది. ఎఫ్ అంటే f/mకి సమానము, 2b అంటే r/mకి సమానము. అవి ప్రతిక్షేపిస్తే ఏ వాల్యూ ఇంత వచ్చిందండి. కాబట్టి ఏ ఎవరి మీద డిపెండ్ అయింది? ఈ క్యాపిటల్ ఎఫ్ మీద డిపెండ్ అయింది, గాలి కలిగించే అవరోధ బలం మీద డిపెండ్ అయింది, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ω0 మీద డిపెండ్ అయింది. మరి తీటా ఏమైందండి? డినామినేటర్లో 0 వచ్చిందండి. ఎందుకు? వీళ్ళిద్దరు సమానమయ్యారు కాబట్టి. ఇద్దరు సమానమైతే డినామినేటర్లో 0 వచ్చింది. డినామినేటర్లో 0 అంటే ఇన్ఫైనిట్. ఇన్ఫైనిట్ tan ఇన్వర్స్ ఇన్ఫైనిట్ π/2 అంటే ఇద్దరి మధ్యలో దశాభేదం, బలానికి స్థానభ్రంశానికి. ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ π/2. π/2 రేడియన్స్ అనేది ఇద్దరి మధ్యలో దశాభేదం ఉంటుందని తెలుస్తుందండి. ఇది రెండో కేసు అండి. దెన్ వాట్ అబౌట్ థర్డ్ కేసు? ఒమేగా చాలా ఎక్కువ అనుకుందామండి. ఈసారి ఫస్ట్ కండిషన్లో ఒమేగా తక్కువ అనుకుందాం, రెండో కేసులో ఇద్దరు సమానం అనుకుందాం, మూడో కేసులో ఒమేగా ఎక్కువ అనుకుందాం. అప్పుడు ఇదేమండి, ఇది ఇంచుమించు మర్చిపోవచ్చు అండి, వీడి సంగతి మర్చిపోవచ్చు. అప్పుడు ఏమైంది?
దీని సంగతి మర్చిపోండి. ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఇది ఒమేగా స్క్వేర్కి సమానం. ఎందుకంటే ఇది ఒమేగా పవర్ 4 అండి, ఇది ఒమేగా స్క్వేర్ అండి. ఇది చాలా ఎక్కువ కాబట్టి దీన్ని నేను కన్సిడర్ చేస్తాను. ఇది చాలా తక్కువ కాబట్టి ఇది 0 అండి. కాబట్టి ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ రూట్లో ఉంది, రూటు స్క్వేర్ పోయింది అనుకోండి, ఎఫ్ బై ఒమేగా స్క్వేర్. స్మాల్ ఎఫ్ ఏమో క్యాపిటల్ ఎఫ్ బై ఎంకి సమానం, అది ప్రతిక్షేపించాను. సో యాంప్లిట్యూడ్ అనేది ఈసారి ఎవరి మీద డిపెండ్ అయింది? ఎఫ్ మీద డిపెండ్ అయింది, మాస్ ఆఫ్ ది ఆసిలేటర్ మీద డిపెండ్ అయింది, డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయింది, చోదిత పౌనఃపున్యం మీద. థీటా ఏమైందండి? tan ఇన్వర్స్ మైనస్ వాల్యూ వచ్చింది. tan ఇన్వర్స్ మైనస్ అంటే ఇక్కడ tan ఇన్వర్స్ 0 అంటే పై అనమాట. పై అంటే ఆపోజిట్లీ ఫేస్. ఆపోజిట్ ఫేస్ అంటే ఏంటంటే ఎక్స్ తర్వాత ఫోర్స్ రెండు కూడా వ్యతిరేక దశతో ఉన్నాయి. అంటే ఉదాహరణకి ఎక్స్ ఇలా ఉందనుకోండి, ఎక్స్ని ఇలా రిప్రజెంట్ చేశాను అనుకోండి, అప్పుడు ఫోర్స్ కూడా పీరియాడిక్గా ఇలా ఉంటుంది. ఆపోజిట్ ఫేజ్, ఇదేమో పైకి ఉబ్బెత్తుగా ఉంటే ఇదేమో క్రిందికి వెళ్తుంది అనమాట. ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఫోర్స్ అనమాట, ఆపోజిట్లీ ఫేస్ అనమాట. ఇద్దరి మధ్యలో పై దశా భేదం వచ్చింది అని మనం చెప్తాం. సో ఇవాళ క్లాసులో మనం ఫోర్స్డ్ ఆసిలేటర్ బలాత్కృత డోలని అంటే ఏంటో చెప్పాము, దానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకొచ్చాము, దాని సొల్యూషన్ నేర్చుకున్నాము, డిఫరెంట్ కేసెస్ స్టడీ చేశాము. దీని మీద నేను లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలు నేను మీకు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అది అసైన్మెంట్గా తీసుకొని మీరు సాల్వ్ చేయండి. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్ అమ్మా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. ఏమైనా డౌట్ ఉంటే అడగండి.